హే గాయ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. గెస్ హూ ఈజ్ విత్ మీ? Hi guys. Hey Srikanth. It's been so long time. And Srikanth is back from Vizag. అంటే ఇందాకే వచ్చాడు. ఇట్స్ బీన్ అబౌట్ 1 hour 1.5 hour అవుతుంది. ఈస్ బ్యాక్ ఒక 2 weeks తర్వాత అనుకుంటా, రైట్? yeah, it's been 2 weeks and yeah, it was very good. So been to my hometown and had some moments, attended some marriage, and again I came back. Had some good moments over there. So yeah, finally met. యా, మ్యారేజ్ అంటే ఒకటి గుర్తొచ్చింది. శ్రీకాంత్ ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అండ్ హీ ఆల్సో డిడ్ డాన్స్ దేర్ కదా, సంగీత్ ఫంక్షన్లో డాన్స్ కూడా చేశాడనమాట. హీ లవ్ డూయింగ్ డాన్స్ అండ్ బాగా చేస్తాడనమాట. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అండ్ వీఆర్ నౌ గోయింగ్ టు షాపింగ్ అనమాట. బికాస్ వీ హ్యావ్ వన్ ఫంక్షన్ టు అటెండ్ టుమారో. సో అందుకనే శ్రీకాంత్ కూడా ఈరోజు రావడానికి కారణం ఏంటంటే అదే. సో ఆ ఫంక్షన్ ఏంటి, ఎవరి కోసము, అండ్ ఇప్పుడు షాపింగ్ కూడా అందుకోసమే మాట, మా కోసం షాపింగ్ కాదు. ఐ విల్ టెల్ యూ లేటర్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. Okay, let's go. సో ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయాం. మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు. శ్రీకాంత్, నువ్వు కూడా రెడీయా? Yeah, ready. అందరం రెడీయే. మా మమ్మీ రెడీ అవుతున్నారు. సో వెళ్తూ మాట్లాడుకుందాము. మా మమ్మీ కూడా వస్తున్నారు. అమ్మమ్మ, ఈ శారీ తీసుకున్నాం అన్నమాట ఫంక్షన్లో గిఫ్ట్ చేయడానికి. అండ్ మా మమ్మీకి ఈ శారీ తీసుకున్నాను, ఎందుకో ఆవిడకి చాలా బాగా నచ్చింది. ఇలాంటి శారీస్ అంటే ఆవిడకి బాగా ఇష్టం. ఇట్స్ ఏ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ శారీ ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఆ తర్వాత ఒక పట్టు లంగా కూడా తీసుకున్నాము సీఎంకి. నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చూపిస్తాను. హే గైస్, నేను లేకుండానే శ్రీకాంత్ స్టార్ట్ చేస్తాడు. యా, సో ఇప్పుడు ఏంటంటే మేము ఫంక్షన్కి వెళ్తున్నాము. ఇప్పుడు దాకా చాలా హడావుడి మాట్లాడదాం అనుకున్నా, బట్ ఐ డి నాట్ గెట్ టైమ్ టు టాక్. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము. సో శ్రీకాంత్ కొంచెం వర్క్ ఉండడం వల్ల కొంచెం తొందరగా రెడీ అయిపోయాడు. నేను కూడా ప్రాసెస్లో ఉన్నమాట, రెడీ అవుతున్నా. సో శ్రీకాంత్ డ్రెస్ చూసేయండి. ఇదే కరెక్ట్ చేస్తుంది. యాక్చువల్లీ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ శ్రీకాంత్ డౌట్ పడ్డాడు కదా, నాకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ. అంటే లైట్ కలర్ కదా షర్ట్, ప్యాంట్ వైట్ బాగుంటుందా లేదా అని. బట్ నేనే సజెస్ట్ చేశాను అనమాట. ఇప్పుడే వెళ్ళి కొనుక్కున్నాము కూడా, ఎందుకంటే శ్రీకాంత్ కొంచెం కలర్ అది సరిపోలేదు. సో క్విక్గా వెళ్ళి మార్నింగ్ వెళ్ళి తీసుకున్నాము. నైస్ కదా, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో నేను రెడీ అవ్వాలి అండ్ వాడిని కూడా రెడీ చేయాలి. వాడు తింటున్నాడు ఇప్పుడు. సో వాడిని కూడా అంటే డ్రెస్ చేంజ్ చేయడమే, అంతే, ఇంకేం లేదు. సో క్విక్గా మేము కూడా రెడీ అయిపోతాము. మళ్ళీ దేనికి స్టార్ట్ అవుతాం అనేది మీకు ఇంకా చెప్పలేదు కదా, ఐఎమ్ సో సారీ. నేను చెప్తాను, కొంచెం రెడీ అయిపోతే వెళ్తూ మాట్లాడుకోవచ్చు. నేను కూడా ఆల్మోస్ట్ రెడీ, ఇంకా కొంచెం ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయిపోయాను కూడా. బ్యాంగిల్స్ వేసేసుకున్నాను. ఇవి నా ఇయర్ రింగ్స్ అండ్ సింపుల్గా బ్లాక్ బీడ్స్ చైన్ వేసుకుంటున్నాను. సో ఒకసారి చూసేయండి, నాది బ్లాక్ బీడ్స్ చైన్. మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం ఫంక్షన్ హాల్కి. We reached function hall. By the time we reached there, Swaroop was already at the function hall. మా చిన్నోడైతే ఫంక్షన్ అయ్యేదాకా పడుకునే ఉన్నాడు. The guy who is in black shirt is my brother's friend అన్నమాట. స్వరూప్ అండ్ తను ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్. They met each other after very very long time. చాలా ఇయర్స్ తర్వాత కలిశారు. నాకు, మా మమ్మీకి, మా డాడీకి అందరూ తెలుసు. నాకు తెలిసి వీళ్ళు బీటెక్ తర్వాత అంతగా కలుసుకున్నది లేదనుకుంటున్నాను. స్టడీస్, మ్యారేజెస్, సెటిల్మెంట్ వల్ల కొంచెం ఫ్రెండ్స్ కలుసుకోవడానికి గ్యాప్ వచ్చేస్తుంది కదా. హియర్ వీఆర్ టీజింగ్ శ్రీకాంత్ అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ స్వరూప్ ఫ్రెండ్స్ అందరూ శ్రీకాంత్ కి తెలుసు. దే బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ స్వరూప్ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది కూడా ఈ ఫంక్షన్ కి వచ్చారు. బై ద వే, ఈ ఫంక్షన్ వచ్చేసి రిటైర్మెంట్ ఫంక్షన్. స్వరూప్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ది. అండ్ నేను ముందు చెప్పినట్టు వీళ్ళు కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మాట. నా చిన్నప్పటి నుంచి వీళ్ళు తెలుసు. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా వెరైటీస్ పెట్టారు. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే శ్రీకాంత్ మళ్ళీ మేము టీజ్ చేస్తున్నాం అన్నమాట. మీకు చాలా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. శ్రీకాంత్, ఎందుకు నీకు అంత ఫ్యాన్స్? వాళ్ళంతా శివ ఫ్రెండ్స్.
వాళ్ళందరూ ఏదో అలా కలిశారు. సో అలా కలిశారు కాబట్టి ఏదో అలాగా చిన్న రిలేషన్ అంతే. అంటే శ్రీకాంత్ని చాలా మంది పలకరిస్తున్నారనమాట. నాకు కూడా తెలియదు వాళ్ళెవరు. ఫుడ్ ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ బాగుంది. మటన్ బిర్యానీ బాగుంటుంది. ఫిష్ కూడా బాగుంది. వీళ్ళందరూ స్వరూప్ ఫ్రెండ్సే విత్ దేర్ ఫ్యామిలీస్ అన్నమాట. ఇలా ఎవ్రీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి కలుస్తూ ఉంటాము. ఆ రోజునైతే మంచి టైమే స్పెండ్ చేసాము. బికాజ్ బాగా మాట్లాడుకున్నాం, బాగా నవ్వుకున్నాం. మేము ఇప్పుడే ఇంటికి వచ్చాము. మా చిన్నోడు కొంచెం క్రాంకీగా ఉన్నాడు. సో వాళ్ళ డాడీ ఏదో నిన్నే వచ్చాడు కదా వైజాగ్కి. సో అక్కడ నుంచి ఏదో టాయ్ తెచ్చాడనమాట. వాడు కొంచెం ఆడుకుంటాడని. రెడ్ కార్ బాగుంది టాయ్ నానా. ఇందులో స్పెషల్ ఏంటంటే డోర్ వస్తుంది. ఇప్పుడు డోర్ కూడా వస్తుందా? డోర్ కూడా వస్తుందా? పండుకి డోర్ కూడా వస్తుందా? చూసే బాబు ఫంక్షన్కి వెళ్ళాం కదమ్మా, ఎలా తీసిందా ఫంక్షన్కి? అక్కడ ఫంక్షన్కి ఏమి చూపించాడంటే అది లేదు, పడుకున్నాడు వెళ్ళి. సో ఇప్పుడే వచ్చాము. సో మా చిన్నవాడికి కొంచెం క్రాంకీ ఉంటే వాడికి ఒక టాయ్ తెచ్చాడనమాట నిన్న వాళ్ళ డాడీ. సో అది ఓపెన్ చేస్తే కొంచెం మూడ్ మారింది, డిస్ట్రాక్ట్ అయ్యాడు. అండ్ సో ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోవడమే. ఈరోజు సండే కాబట్టి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డే రిలాక్స్ అయిపోవడమే. అండ్ చూసారు కదా నా బింది బాగుంది కదా, లైక్ డ్రెస్కి మ్యాచింగ్, డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యింగ్ బాగుంది, నాకు బాగా నచ్చింది. మళ్ళీ స్వరూప్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ శ్రీకాంత్ వీళ్ళందరూ మీట్ అవుతున్నారు. సో శ్రీకాంత్ ఇప్పుడు వెళ్ళిపోతాడు బయట. Hi guys. Yeah. Are you excited? Yes, I am excited. So after సో వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయారంట శ్రీకాంత్కి. స్వరూప్ ఫ్రెండ్స్ అందరూ అంటే బావా అని ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారనమాట. అందరూ బాగా క్లోజ్ గైస్, అందరూ బాగా ఫ్రెండ్లీగా, చాలా మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. అందరూ చాలా బాగా మూవ్ అయ్యారు నాతో. అసలు నేను అలా అనుకోలేదు. సో దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ ఆల్సో. సో అది గైస్ కొంచెం రిలాక్స్ అయ్యి ఏదైనా మూవీ అన్నా పెట్టుకుంటాం. సో నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను, ఇల్లంతా మెస్సీ అయిపోయింది. సో ఫస్ట్ అది క్లీన్ చేసేసాక అప్పుడు కొంచెం రిలాక్స్ అవుదామని అనుకుంటున్నాను. ఏదైనా మూవీ పెట్టుకొని చూద్దాం అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో వెదర్ మై సన్ విల్ లెట్ మీ వాచ్ మూవీ ఆర్ నాట్. చూడాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to subscribe. Thanks for watching. See you soon in my next video.